ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. కానీ అదే సమయంలో భూమిని నిశ్శబ్దంగా వేడెక్కిస్తోంది. అవును, మనం గమనించని ఒక పెద్ద సమస్య పెరుగుతోంది. అవే డేటా సెంటర్లు. వేల సంఖ్యలో సర్వర్లు ఒకేసారి పనిచేసే ఈ భారీ భవనాలు కేవలం డేటా ప్రాసెస్ చేయడం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రాంతాల ఉష్ణోగ్రతను కూడా పెంచుతున్నాయి. కొత్త అధ్యయనాల ప్రకారం డేటా సెంటర్లు ప్రారంభమైన తర్వాత పరిసర ప్రాంతాల్లో సగటుగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరుగుతోంది. కొన్ని చోట్ల అది 9 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతోంది. అంటే చల్లగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా వేడి మండే జోన్గా మారిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సర్వర్లు భారీగా కరెంటు వినియోగిస్తూ పెద్ద మొత్తంలో వేడి ఉత్పత్తి చేస్తాయి. ఆ వేడిని తగ్గించడానికి కూలింగ్ సిస్టమ్స్ వాడతారు. కానీ ఆ వేడి మళ్లీ బయటకు వెళ్లి పరిసరాలను వేడెక్కిస్తుంది. ఇక్కడ మరో ప్రమాదకరమైన విషయం ఉంది. భారీ నిర్మాణాల వల్ల చెట్లు, గడ్డి వంటి సహజ వనరులు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ ప్రాంతం వేడిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. దీనినే శాస్త్రవేత్తలు హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ ప్రభావం కేవలం ఆ భవనం వరకు మాత్రమే కాదు, దాదాపు 10 కిలోమీటర్ల వరకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా ఇండియాలో ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు డేటా సెంటర్ హబ్లుగా మారుతున్నాయి. ఇప్పటికే వేడి ఎక్కువగా ఉండే ఈ నగరాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం వాతావరణ సమస్య కాదు, మన ఆరోగ్యం, నీటి వినియోగం, విద్యుత్ అవసరాలపై కూడా ప్రభావం చూపుతుంది. చివరిగా ఒక ప్రశ్న: స్మార్ట్ ప్రపంచాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో మనం భూమిని నెమ్మదిగా కాల్చేస్తున్నామా? టెక్నాలజీ అవసరం, కానీ అది ప్రకృతితో సమతుల్యంలో ఉండాలి. లేదంటే భవిష్యత్తు చాలా వేడిగా మారుతుంది. ఇలాంటి మరిన్ని అలర్ట్ చేసే విషయాల కోసం మా ప్రిడిక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.